మీరు ఖచ్చితంగా ఒక హిందువు అయితే, ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి, రెండో మాట లేకుండా. నరనరాన దేశభక్తి, దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు, దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. రోజు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయగలరు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్, చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన. ప్రతి సీన్ ఎక్కడ కూడా ఏదో ఆ కాంబినేషన్లో లేకపోతే అఖండ 1 హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. అంటే ఇంకా అఖండ 1లోనే అంత హైప్ చేసేసారు కదా, ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే బాబోయ్ అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్. ఎవరైనా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా ఉంది. అంటే మదర్ అనేది ఒక చాలా ఒక గొప్ప విషయమే, కానీ మన దేశంలో కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. మీరు మ్యాప్లోనే మా దేశాన్ని చూశారు, నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని, విశ్వరూపాన్ని మీరు చూడలేరు. మేము మేల్కుంటే, మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దమే. ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా ఆయన ఫీల్ అయ్యాడు, మనసులోంచి హృదయంలోంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినా, అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కుక్కల్లో పడిపోతున్నారు. ఈ దుర్మార్గులందరికీ ఒక సమాధానం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఫీల్ మన ప్రజలందరిలో రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. అందుకని అందరూ ఈ సినిమా చూడండి. ఇది బాలకృష్ణ సినిమా కాదు, ఇది బోయపాటి సినిమా కాదు, ఇది ఆ మహాశివుడి సినిమా, ఇది మన హైందవ ధర్మానికి సంబంధించిన సినిమా, దేశభక్తి ఉన్న సినిమా. అందరూ చూడండి. అన్న ఒకటే చెప్తున్నా, మూవీకి ఎంత చెప్పినా తక్కువనే. ఇది అఖండ 2 సినిమా, ఇది ఒక బోయపాటి కెరియర్లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ముందుగా బోయపాటి సార్ నిజంగా హెడ్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ కాదు, ప్రపంచంకి మళ్ళీ ఒక దేవస్థలం అనేది ఒక స్థాయికి తీసుకుపోయారు. ఎందుకంటే ఇలాంటి సినిమా తీయాలంటే ఒక బోయపాట్ల తప్ప ఎవరు తీయలేరు. అది కూడా బాలయ్య పోతే ఇది 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. లెజెండ్ సినిమా అఖండ 2 అది మామూలు మాట కాదు. వాళ్ళు ప్రతి ఒక్క సినిమా తీసినా కూడా ఎంత హ్యాపీగా తీసారు, అంత సినిమా సక్సెస్ఫుల్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా చాలా బాగా తీసారు. ఎంత సక్సెస్ఫుల్ అంటే నిజంగా చెప్తున్నా, అది మామూలు మాట కాదు. ఎవరు కూడా అట్లా సక్సెస్ కాకుండా వచ్చు. అది ఒక బోయపాట్లకే సాధ్యం అని చెప్పొచ్చు బాలయ్య పోతుంది. డైలాగ్స్ అంటే ప్రతి డైలాగ్స్ అంటే ఇప్పుడు ఒక రాయలసీమ డైలాగ్స్ ఎలా కొట్టాలో అలా డైలాగ్స్ కొట్టిండు. కాకపోతే ఇప్పుడు దేవునికి డైలాగ్లు అంటే దేవునికి డైలాగ్స్ అంటే దేవస్థానం ఎలా చూపించాలో, ఆ క్యారెక్టర్లో ఎలా ఒదిగిపోవాలో, ఆ సాధువు గెటప్ కానీ ఆ గెటప్ కానీ బాలకృష్ణ తప్ప ఎవరు కూడా చేయరు. నందమూరి ఫ్యామిలీ నుంచి చేయాలంటే ఒక బాలకృష్ణ, ఒక ఎన్టీ రామారావు తర్వాత ఎవరు చేయరు కూడా. ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలంటే 100%. అరే చూడకపోతే మన సిగ్గుషేడు. ఎందుకంటే మన హిందువులం పుట్టడం మనం ప్రౌడ్గా ఫైల్ అయ్యే సినిమా అంటే ఒక అఖండ. అంటే అఖండని కాదు, ప్రతి ఒక్క సినిమా మనం ఎంత గౌరవిస్తామంటే భగవంతుని నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏదైనా సాధించవచ్చు. భగవంతుని నేలలోకి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. అంటే దేవుడు నమ్మినోడు చూడడం అది వేస్ట్ కాదనుకోవాలి. ఎందుకంటే దేవుడు లేనిది మనం లేము. ఈ గాలి వాన ఎడికించి వస్తుంది, భగవంతుడు సృష్టించింది కాబట్టి అది సత్యం. అది నమ్మునేలోకి అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, బాలయ్యబాబుకి కెరియర్ లేదు బిగ్గెస్ట్ మూవీ ఒకటే. బోయపాటి ఈ సినిమాకి అవార్డు వల్ల మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య. బాగుందన్న సినిమా. ఒక మాటలో చెప్పాలంటే ఆ శివుడు 3వ కన్ను తెరిస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో బోయపాటి, బాలయ్య బాబు, తమను వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో అంత విధ్వంసం సృష్టించారు. ఇది తాండవం కాదు, మహా తాండవం, అఖండ తాండవం. ఇది సినిమా అయితే చాలా బాగుందన్న. ఎలా ఉందంటే మన బాలయ్య బాబు రూపంలోనే వచ్చిండు, తాండవం చేసేదానికే వచ్చాడు అంతే. రుద్ర తాండవం హైప్ ఏందంటారు, ప్రతిదీ తాండవమే. నేను మామూలుగా ఇంకా శివరాత్రి రావడానికి ఇంకా 2 నెలల టైం ఉంది. మా బాలయ్య బాబు రూపంలో ఇప్పటి నుంచే శివరాత్రి స్టార్ట్. నేను అక్కడ అంటే కైలాసంలో నాట్యం ఎలా ఉంటుందో, తాండవం ఎలా ఉంటుందో చూడాల. కానీ అఖండ 2లో మా బాలయ్య బాబు రూపంలో మాత్రం అఖండ తాండవం ఏంటో చూసా. ఉత్తర తాండకము, శివుని భక్తితో పూజించటం అది చాలా బాగుంది. మేము అన్నగారు ఎన్టీఆర్ రామారావు గారి సినిమాలు చిన్నప్పటి నుంచి నర్తనశాల అలాంటి సినిమాలన్నీ చాలా చూసాము. రామారావు గారు లవ్ కుశలేని. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చాడు, మేము చిన్నప్పటి నుంచి చూసినవి. ఇప్పుడు బాలయ్య బాబుని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగా తీశాడు, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. పాటలు బాగుంది, మ్యూజిక్ బాగుంది.
లేదు, ఫైట్స్ ఏం లేదు, దానికి తగ్గట్టు ఫైట్స్ ఉన్నాయి. ఉండాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. శివయ్య తాండవం నచ్చింది బాగా. శివయ్యది చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఇంకా బాగా తీయాలి, రావాలని కోరుకుంటున్నాం. అట్లా అంటే ఒక ధర్మానికి, భగవంతుడిని ఆరాధిస్తానికి ఈ ఏజ్ పిల్లలు కూడా చక్కగా ఆలోచించి రావాలని కోరుకుంటున్నాము. పాటి మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నట్టే చెప్పాలండి. పబ్లిక్కి చాలా బాగా తీశాడు. మదర్ సెంటిమెంట్ ఉంది. మొదటి హాఫ్ అన్ అవర్లోనే 4 భాషల్లో కంటిన్యూగా ఒకే డైలాగ్ 4 భాషల్లో చెప్పి మన యొక్క హీరోని చెప్పడం చాలా బాగుంది. వెరీ గ్రేట్. ఈ సినిమా యొక్క రికార్డ్స్ సినిమా చాలా బాగుందండి, బోర్ లేదు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్ అని, సెకండ్ హాఫ్ బోర్ అని లేదండి, చాలా బాగుంది. భారతదేశం యొక్క సనాతన ధర్మం గురించి, మన భారతీయ సంస్కృతి గురించి గొప్పగా బోయపాటి శ్రీని గారు చాలా బాగా చిత్రీకరించారు. బాలకృష్ణ గారు కానీ, బోయపాటి శ్రీని గారు కానీ, చిత్ర యూనిట్ కానీ చాలా శ్రమపడ్డారు. చలి ప్రాంతంలో చాలా గొప్పగా చిత్రీకరించారండి. ఒక్కసారైనా కంపల్సరీ ప్రతి భారతీయుడు కానీ, ఇండియన్ కానీ మనందరం చూడాలి, కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వాలండి. చాలా బాగుంది. బాలయ్య గారు మన దేశాన్ని, మన సనాతన ఖరాబ్ చేసే వాళ్ళందరికీ మంచి గుణపాఠం చూపించాడు స్వామి బాలయ్య గారు. బోయపాటి చాలా బాగా చూపించారు. ఫైట్స్ చెప్పాలి సార్, అల్టిమేట్ మా రోమాన్ లేస్తే చూస్తుంటే ఫైటింగ్ ఎక్సలెంట్ అండి. రామ్ లక్ష్మణ్ గారు సూపర్ చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎక్సలెంట్ చేశారు. రామ్ లక్ష్మణ్ అబ్బాయి కూడా ఫైట్స్ కంపోజ్ ఎక్సలెంట్ చూపించారు. మన సనాతన ధర్మం ఖరాబ్ కాకుండా మన దేశానికి ఇస్తే వేరే దేశ వాళ్ళు మన దేశాన్ని ఖరాబ్ చేసే వాళ్ళకు మంచి గుణపాఠం చూపించారు బోయపాటి గారు. ఎక్సలెంట్ అండి. జై బాలయ్య. సూపర్ చాలా బాగుందండి. ఆ సీన్ చూడవలసిన సీన్, అసలు సూపర్ హైలైట్ సినిమా. సూపర్ డూపర్ హిట్. జై బాలయ్య. బాక్స్ ఆఫీస్ జై బాలయ్య. ఇంకా మాట్లాడే పదే లేదు. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. సూపర్. ప్రతి తెలుగువాడు చూడాల్సిన గర్వించబడ్డ తెలుగు చిత్రం, ప్రతి తెలుగువాడు చూసే చిత్రం చలనచిత్రంలో మిగిలిపోద్ది. జై అఖండ, జై గణశ్రీ, జై బాలయ్య, జై బాలయ్య. అంతే, ప్రతి తెలుగువాడు కాళ్ళ వేసుకొని చూసుకునే తెలుగు చిత్రం అంతే. చాలా బాగుందమ్మా. అజయ్ అఖండ అన్నట్టు మామూలు లేదు. బాలయ్య బాబుని చూస్తా ఉంటే నాకు ఒక శివుడిని చూసిన ఫీలింగ్ అనేది, ఒక మనిషికి దైవశక్తి వస్తే ఎలా ఉంటుంది అన్నట్టు బాలయ్య బాబు చూపెట్టారు. ఆ రుద్రతాండవం చూస్తా అంటే, శివతాండవం చూస్తా అంటే హరహర మహాదేవ శంభో శంకర్ అన్నట్టు చాలా బాగుంది. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, అదే ఈ దేశంలో నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అన్నట్టు బాలయ్య బాబు చూపెట్టారు. ప్రతి ఒక్క హిందువు మన భగవద్గీతని చదవాలి అనే విధంగా చూపెట్టాడు బోయపాటి అయితే. ఎక్కడికి వెళ్ళినా ఈ మూవీ గురించి 10 సంవత్సరాలు చెప్పుకుంటారు. ఈ మూవీ కనుక సంక్రాంతి బరిలో దిగుంటే అన్ని మూవీలు బబ్బుంటాయి, ఇప్పుడు వచ్చాయి. బాలయ్య బాబు అంటే నటవి స్వరూపం చూపెట్టాడు. బాలయ్యని చూస్తూ ఉంటే మాత్రం డ్యాన్స్ కన్నుల పండుగ. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ పండింది. మేము కొడుకు డబల్ కాలర్ అయితే మేము చొక్కా చింపేద్దాం బాలయ్య బాబు కోసం అన్నట్టు చాలా బాగా తీశారు మూవీ అయితే. బోయపాటి గారు అయితే బోయపాటి బాలయ్య కలిస్తే ఎలా ఉంటుంది చూశారుగా. అఖండ తాండవం, రుద్ర తాండవం అన్ని మిక్స్ చేశాడు. చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ అండి. క్లైమాక్స్లో నేను వెళ్ళినాను. ప్రొద్దుటూరు నుంచి వచ్చాలకల్లా లేట్ అయినది, బస్సు మిస్ అయ్యి. క్లైమాక్స్లో నేను వెళ్ళినాను. క్లైమాక్స్లో డైలాగులు చెప్పుతూ శివతాండవం చేస్తూ బాలకృష్ణ గారు ఆ ఫైట్ చేయడము, మళ్ళీ డైలాగులు చెప్పడం అనేది చాలా అరుదు. కాకపోతే ఇటువంటి గెటప్లు ఎవరి చేత కాదు. ఇంత గంభీరమైన గెటప్ వేయడానికి ఒక బాలకృష్ణ అనే తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదని. ఫైట్స్ హైలైట్, డైలాగ్స్ హైలైట్, ప్రతి ఒక్కటి హైలైట్ అండి. సూపర్ సినిమా. శివతాండము డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ శివతాండం చేసినా అంటే అది ఒక బాలకృష్ణకే సాధ్యం, వేరే వాళ్ళకు కాదు. అందరి చేత రండి
బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చాలా బాగుంది. చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. కానీ ఏ ఇండస్ట్రీ అయినా బాలకృష్ణ వన్ స్పెషల్ బ్రీడ్ అనమాట. అలాంటి సినిమాలు ఎవరు తీయలేరు. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇలాంటి సినిమాలు తీయాలి, ఎంటర్టైన్ చేయాలి అని. థ్యాంక్ యూ. తమన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాలయ్య అండ్ తమన్ కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. దర్ ఇస్ నో రిమార్క్ ఇన్ దట్. యూ ట్రూలీ ఎంజాయ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. భయంకరంగా అనేది ఏం లేదండి. యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఎవ్రీథింగ్. లేడీ అనేది అట్లా ఏం లేదు, కానీ యూ కెన్ ఎంజాయ్ ఇట్ ద ఫిల్మ్. ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయము. సెకండ్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగుంది, చాలా బాగుంది. యూ ట్రూలీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ఈరోజు అట్లాను బాలయ్య బాబుకి తమనట్ల జై బాలయ్య. అఖండ కన్నా చాలా బాగుంది. ఇంకా ఫైట్స్ కానీ అంతా, ఇంకా యాక్టింగ్ కూడా సూపర్, మనం చెప్పక్కర్లేదు. జై బాలయ్య, జై బాలయ్య. దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఇచ్చేయాలని చాలా మంది ఆశిస్తున్నారు. ఆ విధంగా హిందూ ధర్మం ప్రకారం బోయపాటి గారు చాలా బాగా తీశారు. బోయపాటి గారి, బాలకృష్ణ గారి మొదటి పాన్ ఇండియా మూవీ. మేము ఎంత బాలయ్య నందమూరి ఫ్యాన్స్, మేము ఇక్కడ నందమూరి ఫ్యాను. ఎంత డిసెంబర్ మా పిల్లల బర్త్డే గుర్తుంటారో మాకు తెలియదు, మా డేట్ ఆఫ్ బర్త్ మాకు గుర్తుంటే మాకు తెలియదు. డిసెంబర్ 5 మాత్రం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా. ఆ రోజు రాకపోతే మాకు 2 రోజులు నిద్ర పట్టలే. ఏమైపోతుందని ఇంట్లో పని కూడా సరించేయట్లే. ఏమైపోతుంది, ఏమి ఇబ్బంది పడిన తర్వాత బుర్ర పాడైపోయింది మాకు. అప్పుడు మళ్ళీ డిసెంబర్ 12 సినిమా వస్తున్నాను కానీ కొంచెం మీకు కూడా ఉంటాయా. అంత హ్యాపీ. బాలయ్య బాబు అంటే అంత అభిమానం మాకు. నందమూరి ఫ్యాన్స్, నందమూరి ఫ్యామిలీ అంటే అంత అభిమానం అనమాట. సౌండింగ్ బాక్సులు బద్దలైపోతున్నాయి భయ్యా. సౌండ్లు కూడా బాక్స్ సౌండ్ తగ్గించారు లోపల థియేటర్లో. తమన్ సంగతి తెలుసు కదా మీకు. నందమూరి ఎలాగుంటుంది, తిరుపతి లడ్డు ఎంత టేస్ట్గా ఉంటుందో బాలయ్య బాబు మ్యూజిక్ కూడా తమన్ అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అట్లా విధంగా ఈ సినిమాలో కూడా మ్యూజిక్ మొత్తం ఆపేశారు, సౌండ్ తగ్గించారు, ఎక్కడ స్పీకర్ బద్దలైపోతాయి అనేసి. కానీ ఒకటే, బాలయ్య బాబు గారు సింహ పేరుతో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టరే. ఆయనకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. ఆయన పేరు మీద పెట్టి ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. ఆయన ఇట్టని సినిమాలు 6 సినిమాలుగా సింహంతో పెట్టుకొచ్చిన 6 సినిమాలు బాలయ్య. 6 సినిమాలు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహం, చాలా సినిమాలు వచ్చాయి. సింహ అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. ఎప్పుడైనా ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారితో సినిమా తీయాలనుకుంటే మాత్రం సింహ పేరుతో మాత్రం సినిమా తీయండి. అది బొమ్మ బద్దలైపోయి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా అంతే. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. నేనైతే బేరంగూడ నుంచి వచ్చాను సినిమా చూడడానికే. ఎస్, అదే మా ఆయన గారు నేను ఉదయం నుంచి బస్సులు పట్టుకొని ఆటోలు పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. సినిమా చూసాను. చూసాను. దానికోసమే ఇది ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. వచ్చింది, మళ్ళీ మధ్యలో ఆగింది అనేటప్పటికి చాలా అప్సెట్ అయ్యాను. కానీ ఎట్టగాలకు ఇది రిలీజ్ అయింది. మేము ఇద్దరు త్వరగా వచ్చేసాము. సినిమా చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఏ సినిమా అయినా చిన్నప్పటి నుంచి అంటే చిన్న హీరో కానించి మేము చూస్తున్నాం కాబట్టి మాకు బాలయ్య అంటే బాగా ఎక్కువ. 1 అంటే 2 మనం కంపేర్ చేయలేం. అది బాగుంది, ఇది బాగుంది అన్నట్టుగా కంపేర్. 2 చూస్తే పిల్లలు బాగుంటారు. ఇది అంటే ఇంకా మెసేజ్ ఇంకా బాగుంది కాబట్టి బాగుంది. బాలయ్య బాబు ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే నేను చెప్పలేదు. పాట పాడతారా? లేదు. సో బాస్, మనం ఇప్పటి వరకు దేశభక్తి సినిమాలు చూసాం, భక్తిరస్ సినిమాలు చూసాం, మాస్ సినిమాలు చూసాం, యాక్షన్ సినిమాలు చూసాం. ఇవన్నీ కలిపి ఒక సినిమాలో పెడితే అది అఖండ తాండవం. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. మనమేంటో మనం ప్రపంచానికి అందించాము. ప్రపంచాన్ని మనం ఎప్పుడూ అందించే చెయ్యే కానీ మనది ప్రపంచం నుంచి ఆశించే చెయ్యి కాదు భారతదేశాన్ని చాలా గర్వంగా చూపించారు. అది ఒక్కటి తెలుసుకుంటే ఈ సినిమా బాగాలేదని ఎవడూ చెప్పలేదు. ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు సినిమాలో. సినిమా అంతా చాలా బాగుంది. ఇంకా ఆయన మ్యూజిక్ కొట్టలేదండి. ఒక గుళ్ళోకి వచ్చినప్పుడు భజన ఎంత కిక్కిచ్చిందో మనకి, ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ అంత కిక్కిచ్చింది.
బాలయ్య బోయపాటి గారు అసలు కథ ఎలా చెప్పి ఒప్పించారనేదే చాలా గొప్ప విషయం అండి. అఖండ 1కే ఆ డౌట్ వచ్చింది. వేరే హీరో ఎవరు కూడా ఈ కథ దగ్గరికి వెళ్తే ఏముంది దీంట్లో అంటారు. బాలయ్య ఆ గెటప్ వేసుకొని కనపడగానే బోయపాటి గారికి కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది, ఎస్ దిస్ ఈజ్ అ మూవీ అని. సో వాళ్ళిద్దరు మాత్రమే చేయగలిగే సినిమా ఇది. ఈ సినిమాలో డివోషనల్గా హిందీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? వాళ్ళైతే పిచ్చెక్కిపోతారండి. మనకేంటంటే మన తెలుగు వాళ్ళకి బిల్టిన్గా మనకి భక్తి అనేది చాలా ఎక్కువ, నార్త్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో వాళ్ళు ఇంకా పిచ్చెక్కిపోతారు. ఆ హనుమాన్ రెఫరెన్స్ కానీ శివతాండవం ఉంటుందండి ఒకటి. ఆ షార్ట్స్ చూస్తే బోయపాటి గారిలో ఇంత రైటర్ ఉన్నాడా అనిపించింది. ఆ సీన్ రైటింగ్ ఎక్సలెంట్. ఇప్పటివరకు ఆయన వదిలి మాసు రొట్టగొట్టుడు కొడితే జనాలు పైకి లేస్తారు, ఎస్ శివుడు కొడితే లేస్తారు, బాలయ్య బాబు కొడితే లేస్తారు అనేది అభిమానులు నమ్మకం. కానీ దేవుడు కొడితే ఎవడైనా లేవాలనేది శాస్త్రం, అది ఎవరైనా నమ్మాల్సింది. అయ్యో చూసాను కదా భయ్యా, వాళ్ళు గంటేస్తున్నారు. మూవీ చాలా బాగుంది భయ్య, కొంచెం మైక్స్ కింద పెట్టండి భయ్య. కొడుతున్నారు, బాలయ్య బాబు కొడితే బాగుంటుంది భయ్య, మీరు ఎందుకు కొడుతున్నారు మైక్స్తో? చాలా బాగుంది, చాలా బాగుంది. త్రిశూలంతో సీన్స్ కావచ్చు, తాండవం కావచ్చు, లాస్ట్లో శివుడు డ్యాన్స్ చేస్తాడు చూడు భయ్య, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే దేవుణ్ణి రియల్గా చూస్తే ఎలా అనిపిస్తుందో అంత బాగుంది. ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు వీళ్ళు మైక్ పెట్టగానే అని అనుకోకండి బాబు, మైక్ పెట్టగానే కెమెరాలకు ఎలివేషన్స్ ఇచ్చే అంత అవసరం లేదు. మూవీ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ప్రతి సీను చాలా బాగుంది. బోయపాటి చాలా కష్టపడి తీశాడు, బాలయ్య ఈ ఏజ్లో ఇంకా కష్టపడ్డాడు, కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. లేదండి అలా ఏం లేదు, ఫైట్స్ ఉన్నాయి, సేమ్ టైం స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, వాళ్ళ డాటర్ సెంటిమెంట్ ఉంది, మొత్తం ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. అది అంటే ఇప్పుడు దాకా మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేము, అది కొత్తగా వెరైటీగా ఉంది. అది మమ్మీ బాయ్ అనుకుంటాం కానీ పాపం చాలా బాగా చేస్తారు. ఎవరు మమ్మీ బాయ్ కాకుండా బాలయ్య బాయ్, అవును నందమూరి బాయ్ తమన్ చాలా బాగా, చాలా బోయపాటికి బాలయ్య బాబుకి ఎంత సింక్ అవుతుందో ఈ మూవీతో చూడొచ్చండి. చాలా బాగుంది మూవీ, బాగుంది భయ్య, గూస్ బంప్స్ వచ్చినాయి. అలా కూడా డిస్ట్రీ తీస్తారా అని ఓ దాదాపు ఒక 5-6 కళలు అలా నరికేసి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అనమాట. గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ కాన్ఫ్లిక్ట్ పెద్దదవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చుతాయి, అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఆ సినిమా ల్యాగ్ అంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కనిపించవచ్చు, కానీ మీకు సెకండ్ హాఫ్లో మదర్ క్యారెక్టర్కి ఆర్క్ కంప్లీట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్లో దాన్ని ఓపెన్గా వదిలేస్తారు. మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేశాడు ఏంటంటే కోపం ఉంటుంది, అది అఖండ 2లో కంప్లీట్ చేశాడు అనమాట. అది జస్టిఫైడ్ అంటే అది కావాలి, లేకపోతే మనకు ఆ వెలితుండిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టరు ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్న ఆయన ఇంపాక్ట్ఫుల్గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన మీకు అఖండ 1లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడతాయి, ఆయన మాట ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, అంటే అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది, అని బాగా చేశారు. అన్నా తాండవం నుంచి బయటకు వచ్చానన్నా, నేను తాండవం చేసేనా లేకపోతే నాతో తాండవం చేయించారా, లోపల బాలయ్య బాబు గారు తాండవం చేశారా, బోయపాటి గారు తాండవం చేయించారా, తమనన్న తాండవం చేయించారా, తాండవం చేసిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు నాకేం అర్థం కావట్లేదన్నా. నేను ఒకటే చెప్తా, జనాలందరూ వెళ్ళి సినిమా చూడండి. మీకు ఒకటే మెసేజ్ సినిమా ద్వారా, దైవాన్ని మర్చిపోకండి, మన దైవాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మం మన హైందవ ధర్మం గురించి మనమే మాట్లాడుకోవాలి, మనమే చెప్పుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం స్ట్రాంగ్గా చూపించగలిగారు బోయపాటి గారు. హ్యాట్స్ ఆఫ్ మీకు. బాలయ్య బాబు గారు రుద్రగణంగా పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని ఒక అఘోరాలాగా నడుస్తూ వస్తుంటే
నిజంగానే అఘోరాల మధ్యలోకి మనం వచ్చేసామా లేదా అఘోరానే మన ముందుకు వచ్చేసాడా అన్నట్టు ఉందన్న. నేను హీరోలు ఉన్న అందరిలో హ్యాండ్సమ్ హాంగ్స్ అందరి పేర్లు చెప్పండి, మహేష్ బాబు, రితిక్ రోషన్, ఎవరి పేరైనా చెప్పండి, మర్చిపోయానన్నా. నాకు ఎందుకో బాలయ్య బాబు గారు ఆ అఘోరా గెటప్ లో చాలా అందంగా అలానే చాలా భయంకరంగా కూడా కనిపిస్తున్నారు. నేను బయటకు రాలేకపోతున్నాను. అండ్ బోయపాటి గారికి స్పెషల్ యాక్షన్, ఎందుకంటే బోయపాటి గారి సినిమాకి వచ్చాక నేను ఏడుస్తానని చెప్పి కల్లో కూడా బోయపాటి సినిమాలో ఏముంటుందన్నా గాలి కొట్టుకుంటారు, పడేసుకుంటారు, అంటే సినిమాలు వేస్తే గాలి కొడతారు. కానీ ఈ సినిమాలో తెలియకుండానే సెకండ్ హాఫ్ లో ఒక పావు గంట నేను ఏడ్చానన్నా, ఏడుస్తూనే ఉన్నా ఒక పావు గంట. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకు అంటే అమ్మ సెంటిమెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం తల్లికి కొడుకు దూరం అయితే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది, అది సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఇంకా నందమూరి తమనన్నా గుర్తుపోయిందనా, స్పీకర్లు పగిలిపోయారన్న న్యూస్లు విన్నాం కదా, స్పీకర్లు కాదు ఈసారి చెవులు పగులుతాయి, చెవుల నుంచి రక్తాలు కారుతాయి, అలా ఉంది బీజిఎం, అలా ఉంది మొత్తం మ్యూజిక్, పాటలు అన్నీ వెనక వేదాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలాంటి సీన్లలో అంటే హనుమంతుల వారు కనిపిస్తారు, శివయ్య కనిపిస్తాడు, తర్వాత రాముడు కనిపిస్తాడు, నరసింహస్వామి కనిపిస్తాడు. అన్న వీళ్ళని చూపించుకుంటూ బాలయ్య బాబు వీళ్ళ భక్తుడిగా ఒక అఘోరాలాగా పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకున్న అఘోరాలాగా త్రిశూలం గాల్లో తిప్పుతుంటే శ్రీచక్రం తిరుగుతుందన్న. అక్కడ తమనన్న విధ్వంసం అంటే ఇది తమనన్న తాండవం, బోయపాటి తాండవం కాదు, తమనన్న తాండవం. ఎస్పెషల్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఆయన పాండలతో అంత బాగుంది. తమనన్న మీరు హ్యాండ్స్ ఆఫ్ అన్న, మీకు ఇంకేం చెప్పలేను నేను. ఓవరాల్గా సినిమాకి ఒకటే చెప్తా, అందరూ వెళ్ళి చూడండి. కలెక్షన్స్ కావాలా సినిమా గురించి, ఈ సినిమాకి 1000 కోట్లు 1500 కోట్లు అవసరం లేదు. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది గుండెల్లోకి సినిమా వెళ్తే చాలు, అది ఈ సినిమా కలెక్షన్ అంతే.